ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల కేంద్రంలో అమెరికాతో మన దేశం చేసుకుంటున్న వాణిజ్య వ్యవసాయ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని రైతు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ, వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల నాయకులు బొడ్డు రాంబాబు, బి బాలయేసు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమణలు మాట్లాడారు. రైతు సంఘం మండల కార్యదర్శి శుంకర రాధాకృష్ణ, మాండ్రు సూర్యచంద్రరావు, గోగుల పండు, కాకడ కన్నారావు, కుంజా రవి, కబ్బడి సోమరాజు, ఎం నాగన్న, రాముడు, కె రామలక్ష్మి, ఎం శ్రావణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో తాను దానికి అంగీకారం తెలపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యవసాయకు సంబంధించిన లేదా వాణిజ్య పంటలు మన దగ్గర తీసుకొచ్చి అమ్మితే వాటికి పన్ను లేకోకుండా ఒప్పందాన్ని కూడా మన ప్రధానమంత్రి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దీని వలన భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయదారులు, వ్యవసాయ రైతులు ఈరోజు ఎంతో కష్టకాలంలో కూడా వ్యవసాయాలు చేసి ఈరోజు భారతదేశం తిండి పెడుతుంటే ఆ తిండి పెట్టే రైతాంగాన్ని నడ్డి విరచడం కోసం ప్రధాన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా భారతదేశం వాణిజ్య ఒప్పందాలని చేసుకోవద్దని చెప్పేసి మేము ప్రధానంగా ఎస్కేఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా సహాయ కార్యదర్శిని. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు అన్ని ఆర్డీఓ ఆఫీసుల వద్ద జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద మరి వామపక్షాలకు సంబంధించినటువంటి అన్ని రైతు సంఘాలు కలిపి మరి ఈ కార్యక్రమానికి పూనుకున్నాయి. రానున్న రోజుల్లో మరి మన దేశంలో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా అమెరికాతో మరి ప్రధానమంత్రి మనం ఏ అయితే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటిని కూడా కాల రాసే విధంగా అమెరికా పెత్తనందారికి తలొగ్గి అతను ట్రంప్ చేసినటువంటి ఒప్పందాలని మరి అంగీకరించి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను నడ్డి విరుస్తున్నారు. ముఖ్యంగా మనకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించేంత వరకు కూడా ఇతర దేశాలు పెట్టుబడులేవి మనకు వచ్చేవి కాదు. ఈ ఒప్పందం జరిగిన కాడ నుంచి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పంటలకు ఉపయోగించే అన్ని రకాల ఎరువులు కానీ అన్నీ కూడా మన రైతాంగం మీద రుద్దుతారు. కానీ మన దగ్గర నుంచి వాళ్ళ ఒక్క గింజ కూడా ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ ఒప్పందం వల్ల. అందువలన ఈ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా మరి ఈరోజు ఇక్కడ ధర్నా చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మరి మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.